బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉన్నది. కానీ దుర్మార్గుడు కడియం శ్రేణి నమ్మించి మనల్ని కూడా మోసం చేసి పార్టీ మారి ఆడు పోవడం వల్ల అంత గందరగోళం అయింది. ఏం గందరగోళం అయింది అంటే, మనమేమో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి ఇప్పుడు అలా పోయిండు, ఆయన నరరూప రాక్షసుడు, పగబడతాడు, బిల్లు రాకుండా చేస్తాడు, లేకపోతే ఇంకా కేసులు పెట్టిస్తాడు అని భయంతో అందరూ నిన్న మొన్నటి వరకు అణిగి మణిగి ఉన్నారు. రేపు ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారి దగ్గరికి మన ఆరోగ్యం బాగాలేకపోతే పోయినప్పుడు చెప్పిండు రాజయ్య, మనం ఆ రోజు చెప్పకపోవడం వల్ల, చేసిన పనులన్నీ చెప్పకపోవడం వల్ల 1000కి 18 ఓట్లు, 100కు 2 ఓట్లు తక్కువ పడ్డాయి మనకంతే. మన అధికారం పోయేదానికి కారణం ఏంటంటే 2 కూడా ఇంకా తక్కువ, 1.8 అంటే 100కు 2 ఓట్లు తక్కువ పడడం వల్ల మనం ఇవాళ అధికారం కోల్పోయినాం. కానీ ప్రజలల్లో బలం మనకే ఉన్నది అని చెప్పి ఆయన ఆరోగ్యం గురించి కూడా పక్క పెట్టి, రాజయ్య నువ్వు పోయి మొత్తం మన పనులన్నీ ఊరూరుకు చెప్పాలి, ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీ మీద గులాబీ జెండా ఎగరాలి, మండల పార్టీ మీద గులాబీ జెండా ఎగరాలి. పోయినసారి 7 జెడ్పీటీసీలు గెలిపించుకొని ఇక్కడ మనము జనగాం జిల్లా పరిషత్ మనమే గెలుచుకున్నాం, అక్కడ హన్మకొండ జిల్లా పరిషత్ కూడా మనమే గెలుచుకున్నాం. ఈసారి ఎట్లా గెలుచుకోవాలని దిశ నిర్దేశించి కేటీ రామారావు గారు నన్ను పంపించినప్పుడు ఎట్లా ఈ ప్రోగ్రాం పెట్టుకోవాలంటే, ఒక నానుడి ఏంటంటే, హనుమంతుని గుడి లేని ఊరుండదు, కేసీఆర్ గారి పథకాలు పొందని ఇల్లు ఉండదు, కేసీఆర్ గారి పథకం పొందని ఇల్లు ఉండదు, ఆంజనేయుని గుడి లేని ఊరు ఉండదు అని ఒక నినాదం ఎక్కడ పోయినా కూడా. సో దాంట్లో మనం ఇది మంచిగా గుమ్మడివెల్లి మంచి వ్యవసాయం చేసుకునే గ్రామం, గొప్పగా వ్యవసాయదారులు అందరూ ఉన్నారు, ప్రతి ఇంట్లో ఒక రైతు ఉంటాడు. ఆ రైతును తీసుకుంటే 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు సీజన్ రాగానే టింగ్ టింగ్ అని 2 సార్లు సప్పుడు వస్తే పైసలు పడ్డట్టే. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఎప్పుడు సర్పంచ్ని ఎంపీటీసీని గెలిపించడానికి కూడా నేనే వచ్చాను. నాతో ఎవరిని తీసుకురాలేదు, వేరే కడియసారి ఎప్పుడు రాలేదు, ఇంకోరు కూడా ఎప్పుడు రాలేదు. నేను అందరినీ నాయకులను తయారు చేసిన, అందరినీ ప్రజాప్రతినిధులు తయారు చేసిన. నమ్మక ద్రోహం చేసి పోయినోళ్ళు పోయిన ఎవరి పాపాడు వాడు పోతాడు, మళ్ళీ గురించి మాట్లాడలేదు. మళ్ళీ ఎవరన్నా రావాలంటే మిమ్మల్ని అడిగి రావాలి, మీ గ్రామ కమిటీని అడిగితేనే మళ్ళీ తీసుకుందాం, లేకపోతే అట్లా కూడా తీసుకున్నది కూడా లేదని కూడా చెప్పేసి తెలియజేసుకుంటే, రేపు రాబోయే రోజుల్లో అది గుమ్మడివెల్లో మరి తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీటీసీ ద్వారా మన మండలంలో గులాబీ జెండా ఎగిరేయాలి, వెరసి జిల్లా పరిషత్ చైర్మన్ గా మనమే హస్తగతం చేసుకోవాలని కోరుకుంటూ తెలుస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై గుమ్మడివెల్లి, జై గుమ్మడివెల్లి, జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉన్నది. కానీ దుర్మార్గుడు కడియం శ్రేణి నమ్మించి మనల్ని కూడా మోసం చేసి పార్టీ మారి ఆడు పోవడం వల్ల అంత గందరగోళం అయింది. ఏం గందరగోళం అయింది అంటే, మనమేమో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి ఇప్పుడు అలా పోయిండు, ఆయన నరరూప రాక్షసుడు, పగబడతాడు, బిల్లు రాకుండా చేస్తాడు, లేకపోతే ఇంకా కేసులు పెట్టిస్తాడు అని భయంతో అందరూ నిన్న మొన్నటి వరకు అణిగి మణిగి ఉన్నారు. రేపు ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారి దగ్గరికి మన ఆరోగ్యం బాగాలేకపోతే పోయినప్పుడు చెప్పిండు రాజయ్య, మనం ఆ రోజు చెప్పకపోవడం వల్ల, చేసిన పనులన్నీ చెప్పకపోవడం వల్ల 1000కి 18 ఓట్లు, 100కు 2 ఓట్లు తక్కువ పడ్డాయి మనకంతే. మన అధికారం పోయేదానికి కారణం ఏంటంటే 2 కూడా ఇంకా తక్కువ, 1.8 అంటే 100కు 2 ఓట్లు తక్కువ పడడం వల్ల మనం ఇవాళ అధికారం కోల్పోయినాం. కానీ ప్రజలల్లో బలం మనకే ఉన్నది అని చెప్పి ఆయన ఆరోగ్యం గురించి కూడా పక్క పెట్టి, రాజయ్య నువ్వు పోయి మొత్తం మన పనులన్నీ ఊరూరుకు చెప్పాలి, ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీ మీద గులాబీ జెండా ఎగరాలి, మండల పార్టీ మీద గులాబీ జెండా ఎగరాలి. పోయినసారి 7 జెడ్పీటీసీలు గెలిపించుకొని ఇక్కడ మనము జనగాం జిల్లా పరిషత్ మనమే గెలుచుకున్నాం, అక్కడ హన్మకొండ జిల్లా పరిషత్ కూడా మనమే గెలుచుకున్నాం. ఈసారి ఎట్లా గెలుచుకోవాలని దిశ నిర్దేశించి
కేటీ రామారావు గారు నన్ను పంపించినప్పుడు ఎట్లా ఈ ప్రోగ్రాం పెట్టుకోవాలంటే ఒక నానుడి ఏంటంటే హనుమంతుని గుడి లేని ఊరుండదు, కేసీఆర్ గారి పథకాలు పొందని ఇల్లు ఉండదు, కేసీఆర్ గారి పథకం పొందని ఇల్లు ఉండదు, ఆంజనేయుని గుడి లేని ఊరు ఉండదు అని ఒక నినాదం ఎక్కడ పోయినా కూడా. సో దాంట్లో మనం ఇది మంచిగా గుమ్మడి వెళ్ళి మంచి వ్యవసాయం చేసుకునే గ్రామం, గొప్పగా వ్యవసాయదారులు అందరూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక రైతు ఉంటాడు. ఆ రైతును తీసుకుంటే 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు సీజన్ రాగానే టింగ్ టింగ్ అని 2 సార్లు సప్పుడు వస్తే పైసలు పడ్డట్టే. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఎప్పుడు సర్పంచ్ని ఎంపీటీసీని గెలిపించడానికి కూడా నేనే వచ్చాను. నాతో ఎవరిని తీసుకురాలేదు, వేరే కడియసారి ఎప్పుడు రాలేదు, ఇంకోరు కూడా ఎప్పుడు రాలేదు. నేను అందరినీ నాయకులను తయారు చేసిన, అందరినీ ప్రజాప్రతినిధులు తయారు చేసిన. నమ్మక ద్రోహం చేసి పోయిన ఎవరి పాపాడు వాడు పోతాడు. మన గురించి మాట్లాడలేదు. మళ్ళీ వాళ్ళని రావాలంటే మిమ్మల్ని అడిగి రావాలి, మీ గ్రామ కమిటీని అడిగితేనే మళ్ళీ తీసుకుందాం, లేకపోతే అట్లా కూడా తీసుకున్నది కూడా లేదని కూడా చెప్పేసి తెలియజేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో అది గుమ్మడివెల్లో మరి తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీటీసీ ద్వారా మన మండలంలో గులాబీ జెండా ఎగిరేయాలి. వెరసి జిల్లా పరిషత్ చైర్మన్ గా మనమే హస్తగతం చేసుకోవాలని కోరుకుంటూ తెలుస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై గుమ్మడివెల్లి, జై గుమ్మడివెల్లి, జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉన్నది, కానీ దుర్మార్గుడు కడియం శ్రేణి నమ్మించి మనల్ని కూడా మోసం చేసి పార్టీ మారి అటు పోవడం వల్ల అంత గందరగోళం అయింది. ఏం గందరగోళం అయింది అంటే మనమేమో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి అందులో పోయిండు, ఆయన నరరూప రాక్షసుడు, పగబడతాడు, బిల్లు రాకుండా చేస్తాడు, లేకపోతే ఇంకా కేసులు పెట్టిస్తాడు అని భయంతో అందరూ నిన్న మొన్నటి వరకు అణిగి మణిగి ఉన్నారు. రేపు ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారి దగ్గరికి మొన్న ఆరోగ్యం బాగాలేకపోతే పోయినప్పుడు చెప్పిండు రాజయ్య, మనం ఆ రోజు చెప్పకపోవడం వల్ల, చేసిన పనులన్నీ చెప్పకపోవడం వల్ల 1000కి 18 ఓట్లు, 100కు 2 ఓట్లు తక్కువ పడ్డాయి మనకంతే. మన అధికారం పోయేదానికి కారణం ఏంటంటే 2 కూడా అది ఇంకా తక్కువ, 1.8 అంటే 100కు 2 ఓట్లు తక్కువ పడడం వల్ల మనం ఇవాళ అధికారం కోల్పోయినాం. కానీ ప్రజలల్లో బలం మనకే ఉన్నది అని చెప్పి ఆయన ఆరోగ్యం గురించి కూడా పక్కకు పెట్టి, రాజయ్య నువ్వు పోయి మొత్తం మన పనులన్నీ ఊరూరికి చెప్పాలి, ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీ మీద గులాబీ జెండా ఎగరాలి, మండల పార్టీ మీద గులాబీ జెండా ఎగరాలి. పోయినసారి 7 జెడ్పీటీసీలు గెలిపించుకొని ఇక్కడ మనము జనగాం జిల్లా పరిషత్ మనమే గెలుచుకున్నాం, అక్కడ హన్మకొండ జిల్లా పరిషత్ కూడా మనమే గెలుచుకున్నాం. ఈసారి ఎట్లా గెలుచుకోవాలని దిశ నిర్దేశించి కేటీ రామారావు గారు నన్ను పంపించినప్పుడు ఎట్లా ఈ ప్రోగ్రాం పెట్టుకోవాలంటే ఒక నానుడి ఏంటంటే హనుమంతుని గుడి లేని ఊరుండదు, కేసీఆర్ గారి పథకాలు పొందని ఇల్లు ఉండదు, కేసీఆర్ గారి పథకం పొందని ఇల్లు ఉండదు, ఆంజనేయుని గుడి లేని ఊరు ఉండదు అని ఒక నినాదం ఎక్కడ పోయినా కూడా. సో దాంట్లో మనం ఇది మంచిగా గుమ్మడి వెళ్ళి మంచి వ్యవసాయం చేసుకునే గ్రామం, గొప్పగా వ్యవసాయదారులు అందరూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక రైతు ఉంటాడు. ఆ రైతును తీసుకుంటే 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు సీజన్ రాగానే టింగ్ టింగ్ అని 2 సార్లు సప్పుడు వస్తే పైసలు పడ్డట్టే. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఎప్పుడు సర్పంచ్ని ఎంపీటీసీని గెలిపించడానికి కూడా నేనే వచ్చాను. నాతో ఎవరిని తీసుకురాలేదు, వేరే కడియసారి ఎప్పుడు రాలేదు, ఇంకోరు కూడా ఎప్పుడు రాలేదు. నేను అందరినీ నాయకులను తయారు చేసిన, అందరినీ ప్రజాప్రతినిధులు తయారు చేసిన. నమ్మక ద్రోహం చేసి పోయిన ఎవరి పాపాడు వాడు పోతాడు. మన గురించి మాట్లాడలేదు. మళ్ళీ వాళ్ళని రావాలంటే మిమ్మల్ని అడిగి రావాలి, మీ గ్రామ కమిటీని అడిగితేనే మళ్ళీ తీసుకుందాం, లేకపోతే అట్లా కూడా తీసుకున్నది కూడా లేదని కూడా చెప్పేసి తెలియజేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో అది గుమ్మడివెల్లో మరి తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీటీసీ ద్వారా మన మండలంలో గులాబీ జెండా ఎగిరేయాలి. వెరసి జిల్లా పరిషత్ చైర్మన్ గా మనమే హస్తగతం చేసుకోవాలని కోరుకుంటూ తెలుస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై గుమ్మడివెల్లి, జై గుమ్మడివెల్లి, జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉన్నది, కానీ దుర్మార్గుడు కడియం శ్రేణి
నమ్మించి మనల్ని కూడా మోసం చేసి పార్టీ మారి అటు పోవడం వల్ల అంత గందరగోళం అయింది. ఏం గందరగోళం అయింది అంటే, మనమేమో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి ఇప్పుడు ఆయన అందులో పోయిండు, ఆయన నరరూప రాక్షసుడు, పగబడతాడు, బిల్లు రాకుండా చేస్తాడు, లేకపోతే ఇంకా కేసులు పెట్టిస్తాడు అని భయంతో అందరూ నిన్న మొన్నటి వరకు అణిగి ఉన్నారు. రేపు ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారి దగ్గరికి మొన్న ఆరోగ్యం బాగాలేకపోతే పోయినప్పుడు చెప్పిండు రాజయ్య, మనం ఆ రోజు చెప్పకపోవడం వల్ల, చేసిన పనులన్నీ చెప్పకపోవడం వల్ల 1000కి 18 ఓట్లు, 100కు 2 ఓట్లు తక్కువ పడ్డాయి మనకు. అంతే. మన అధికారం పోయేదానికి కారణం ఏంటంటే 2 కూడా ఇంకా తక్కువ, 1.8, అంటే 100కు 2 ఓట్లు తక్కువ పడడం వల్ల మనం ఇవాళ అధికారం కోల్పోయినాం. కానీ ప్రజలల్లో బలం మనకే ఉన్నది అని చెప్పి ఆయన ఆరోగ్యం గురించి కూడా పక్కకు పెట్టి, రాజయ్య నువ్వు పోయి మొత్తం మన పనులన్నీ ఊరూరికి చెప్పాలి, ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీ మీద గులాబీ జెండా ఎగరాలి, మండల పార్టీ మీద గులాబీ జెండా ఎగరాలి. పోయినసారి 7 జెడ్పీటీసీలు గెలిపించుకొని ఇక్కడ మనము జనగాం జిల్లా పరిషత్ మనమే గెలుచుకున్నాం, అక్కడ హన్మకొండ జిల్లా పరిషత్ కూడా మనమే గెలుచుకున్నాం. ఈసారి ఎట్లా గెలుచుకోవాలని దిశ నిర్దేశించి కేటీ రామారావు గారు నన్ను పంపించినప్పుడు ఎట్లా ఈ ప్రోగ్రాం పెట్టుకోవాలంటే, ఒక నానుడి ఏంటంటే, హనుమంతుని గుడి లేని ఊరుండదు, కేసీఆర్ గారి పథకాలు పొందని ఇల్లు ఉండదు, కేసీఆర్ గారి పథకం పొందని ఇల్లు ఉండదు, ఆంజనేయుని గుడి లేని ఊరు ఉండదు అని ఒక నినాదం ఎక్కడ పోయినా కూడా. సో దాంట్లో మనం ఇది మంచిగా గుమ్మడివెల్లి మంచి వ్యవసాయం చేసుకునే గ్రామం, గొప్పగా వ్యవసాయదారులు అందరూ ఉన్నారు, ప్రతి ఇంట్లో ఒక రైతు ఉంటాడు. ఆ రైతును తీసుకుంటే 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు సీజన్ రాగానే టింగ్ టింగ్ అని 2 సార్లు సప్పుడు వస్తే పైసలు పడ్డట్టే. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఎప్పుడు సర్పంచ్ని ఎంపీటీసీని గెలిపించడానికి కూడా నేనే వచ్చాను. నాతో ఎవరిని తీసుకురాలేదు, వేరే కడియస్రా ఎప్పుడు రాలేదు, ఇంకోరు కూడా ఎప్పుడు రాలేదు. నేను అందరినీ నాయకులను తయారు చేసిన, అందరినీ ప్రజాప్రతినిధులు తయారు చేసిన. నమ్మక ద్రోహం చేసి పోయినోళ్ళు ఎవరి పాపాడు వాడు పోతాడు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. మళ్ళీ వాళ్ళని రావాలంటే మిమ్మల్ని అడిగి రావాలి, మీ గ్రామ కమిటీని అడిగితేనే మళ్ళీ తీసుకుందాం, లేకపోతే అట్లా కూడా తీసుకున్నది కూడా లేదని కూడా చెప్పేసి తెలియజేసుకుంటే, రేపు రాబోయే రోజుల్లో అది గుమ్మడివెల్లో మరి తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీటీసీ ద్వారా మన మండలంలో గులాబీ జెండా ఎగిరేయాలి. వెలిసి జిల్లా పరిషత్ చైర్మన్ గా మనమే హస్తగతం చేసుకోవాలని కోరుకుంటూ తెలుస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై గుమ్మడివెల్లి, జై గుమ్మడివెల్లి.